పేరు నన్నెడు పుష్పరాజు మాలమహానుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. మరి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఏదైతే ఆచంట నియోజకవర్గం ఉందో ఆచంట నియోజకవర్గం ఆచంట వేమవరం శివారు పడమటపాలెంలో దళిత కాలనీలో మంచినీళ్లు మాత్రం తాగడానికి చాలా దారుణ పరిస్థితులు ఉన్నారు. కనీసం ఈ దళిత వాడకి మంచినీళ్లు కావాలనే అవకాశం ఇవ్వాలని అధికారులు గాని నాయకులు గాని మరి ఈ గ్రామాన్ని మర్చిపోయినట్టున్నారు. మరి పక్కనే ఇదే గ్రామంలో మరి ఎవరైతే బీసీ ఏరియా అవుతుందో బీసీ ఏరియాకి 2 పాయింట్లు వాటర్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వాటర్ ట్యాప్ కనపడుతుంది. ఈ వాటర్ ట్యాప్ మామూలుగా కట్టడం జరిగింది తప్ప గానీ కనీసం నీళ్లకు మాత్రం ఉపయోగపడదు. దీని పాయింట్ ఎవరు మంచినీళ్ళు ఎవరు మంచినీళ్ళు లేకపోవడం వల్ల ఈ గ్రామంలో ఉన్న ఈ దళిత వాళ్ళు ఉన్న ఎవరైతే ఎస్సీలు ఉన్నారో వీళ్ళందరూ కూడా వెళ్లి మరి కోడూరు గాని కౌటింగ్ గాని గ్రామాల్లోకి వెళ్లి ఒక 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి మంచినీళ్ళు కొనుక్కుని తాగే పరిస్థితి మరి యొక్క అధికారులు గౌరవ పరిస్థితి ఉంది. మరి మేము గతంలో కూడా నెల క్రితం నేను సెక్రటరీ కూడా ఫోన్ చేయడం జరిగింది. జరిగినప్పుడు ఇక్కడ పాయింట్ ఇవ్వలేదంటే ఖచ్చితంగా ఇస్తాము అన్నారు తప్ప గానీ ఇప్పుడు వరకు మంచినీళ్ళు ఇవ్వలేదు. అంటే మేము ఓట్లు వేయడానికే తప్ప మరి మేము పనులు చేయించుకోవడానికి పనికిరాం. మాకు వచ్చిన ఎస్సీ ఎస్టీ సభ్యులు అనేది ఏం చేస్తున్నారో అధికారులు మాకు తెలియజేయాలి ఖచ్చితంగా. మరి ఈ సంబంధించిన వాటర్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు ఎక్కడైతే మంచినీళ్ళు లేవో మరి క్షేత్రస్థాయిలో మీరు ఎందుకు వీటి మీద చర్యలు తీసుకుంటున్నారు? ఇది ఖచ్చితంగా మరి ఉద్యమాల్లో మేము భాగంగా మేము చెప్పేది ఏంటంటే మరి ఇక్కడంతా కూడా మేము ఖాళీ బిందుతో మీ నిరసన ఎందుకు తెలియజేస్తున్నామంటే మా పరిస్థితిని మీకు అర్థం అవడానికి మా బిందులతో తయారు చేస్తున్నాం. ఎందుకంటే మేము ఓట్లు వేయడానికే తప్ప మేము పనులు చేయించుకోవడం మాత్రం 80% ఉపయోగపడం. మీరు పలానా పార్టీ అని చెప్పి ఒక పార్టీ ముద్రేస్తున్నారు తప్ప మేము ఏ పార్టీ కాదు. ఎవడు ఏ నాయకుడు వచ్చినా మేము పని చేయడానికి మాకు ఓటేంట్రా బాబు అంటే మేము ఓటేయడానికే ఉన్నాం తప్ప దళితులు మా వాళ్ళు ఎంత తెలివి తక్కువ వాళ్ళంటే కనీసం ఓటేస్తున్నారు తప్ప పని మాత్రం చేయించుకునే పరిస్థితిలో మరి ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా